छात्र सबको शुभोदय। आज हम भारतीय के पाठ के कठिन शब्दों के अर्थ जानेंगे। ये तो आपको पहले बताना था, लेकिन पहले मैं रामधारी सिंह दिनकर के परिचय और पाठ को शुरू कर दिया। अब मैं आपको कठिन शब्दार्थों के अर्थ बताऊंगी। नक्शा, मैप, नक्शे को भारत का नक्शा है ना, से मैप कहते हैं। उसके बाद कुमारी अंतरिप, कुमारी अंतरिप को कन्याकुमारी अंतरिप मतलब कन्याकुमारी का सीशोर। अगस्त्य, अगस्त्य मुनि, ये तो मुनि है। पहले ये भारत देश को लांग कर दक्षिण की ओर अपना संदेश और लोगों को सुनाने के लिए विंध्य पर्वतों से दक्षिण की ओर पार किया है। प्राय द्वीप, पेनिसुला, ये तो छोटा द्वीप है, चिन्ह द्वीप कल्पम लांटिदी। कायम करना, स्थिर करना, कुछ भी हो हमें स्थिर, हमारा निर्णय लेकर उसे कायम करना, स्थिर करना, స్థిరంగా ఉంచడం। లాంగనా, టు క్రాస్, లాంగనా అంటే టు క్రాస్, దాటడం। ఇప్పుడు ఇందాక చెప్పినాం కదా, ఆయన ఎవరు, अगस्त्य मुनि विंध्याचल के पर्वत से दक्षिण की ओर पार किया, लांग कर, दाटी। उसके बाद कामयाबी, सफलता, सक्सेस। अजनबी, अपरिचित, స్ట్రేంజర్। మనకు ఎవరు తెలియని వాళ్ళు అపరిచితుడు అని తెలుగులో కూడా అంటారు। దీనికి అజ్నబీ, అపరిచిత్, స్ట్రేంజర్। అఖర్నా, खलना, टू हाइंडर। लांगना, लांगना भी यहाँ लांगना, यह भी लांग, पार करना, टू क्रॉस। विद्रोह, विद्रोह मतलब द्वेष, एनिमिटी, शत्रुत्व కొని తెచ్చుకోవడం। विरासत, उत्तराधिकार में मिला हुआ వారసత్వం। ఇక్కడ వారసత్వం అని తెలుగులో అంటారు, దాన్ని హిందీలో విరాసత్ అంటారు। విరాసత్ అంటే उदाहरणకు बाप दादों की जो पैसा वगैरह होता है ना, सब कुछ हमें विरासत में मिला हुआ था। అంటే మీ తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తులన్నీ మనకు అది వంశపారంపర్యంగా విరాసత్ అంటే మనకు ఆస్తి వారసత్వంగా లభిస్తుంది। ఇక్కడ సందర్భం ఏంటంటే భారతీయ సంస్కృతి అనేది మనకు వారసత్వంగా లభించింది। అంటే మన ప్రాచీనులు ఈ యొక్క సంస్కృతిని, గొప్పదైన సంస్కృతిని మనకు ఇవ్వడం జరిగింది, అది మనకు వారసత్వంగా లభించింది। राजसूय, वह यज्ञ जिसको करने का अधिकार केवल साम्राटों को होता है। ఇది రాజసూయ యజ్ఞం అన్నమాట। ఇది మామూలుగా ఇప్పుడు అశ్వమేధ యాగాలు చేస్తారు। అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రాన్ని ఆ రాజ్యానికి సంబంధించిన ఆ యొక్క డీటెయిల్స్ అంతా రాసి ప్రతి రాజ్యంలో దాన్ని తిప్పనిస్తారు। ఆ గుర్రం ఎంతవరకు వెళ్తే అంతవరకు ఆ గుర్రాన్ని పంపించిన రాజు యొక్క ఆధీనంలో ఉంటుంది, వాళ్ళందరూ సామంతరాజులుగా మారుతారు। అదేంటంటే రాజసూయ యజ్ఞం। ఇక్కడ అది అశ్వమేధ యాగం, ఇది రాజసూయ యజ్ఞం। ఇది కేవలం అందరూ చేయడానికి లేదు, వహ जिसको सबको करने का अधिकार नहीं है, सिर्फ साम्राटों को होता है। సామ్రాట్ అంటే చక్రవర్తులు మాత్రం దీన్ని చేయాలన్నమాట। చడాయి కన్నా,
ఆక్రమణ కన్నా అటాక్, ఆక్రమణ చేయడం, దండించడం, ఇవన్నీ తెలుగు మీనింగ్స్లో వస్తాయి. సిల్సిలా, సిల్సిలా అంటే క్రమం, సందర్భము, ఆక్రమణ. ఇది మనకు ఇవన్నీ పాఠంలో ఉండే కఠిన శబ్దాలు. కానీ దీన్ని మనం రాయాలంటే ఆ లెసన్ చదివి రాయాలంటే ఈ అర్థాలన్నీ మనం తెలుసుకొని ఉండాలి. సిల్సిలా అంటే క్రమము, సందర్భం. తెలుగులో కూడా క్రమము అంటారు. సబూత్, సబూత్ అంటే ప్రమాణ్, ప్రూఫ్, రుజువు, సాక్ష్యం అన్నమాట, సాక్షి. హిస్సా లేనా, భాగ్ లేనా అంటే ఏదైనా కాంపిటీషన్లో కానీ దేంట్లో అయినా పాల్గొనడం, అని హిస్సా లేనా అంటాం. మౌజూద్, ఉపస్థిత్, హాజిర్ అంటే ప్రజెంట్, టు బి ప్రజెంట్. మౌజూద్ అంటే అక్కడ ఉండడం, అంటే మనము శారీరకంగా అక్కడ ఉండడం అనేది మన యొక్క ప్రజెంట్ని, అంటే మనం అక్కడ ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తుంది. టికావు, టికావు అంటే షాఖత్, పర్మనెంట్. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం పర్మనెంట్గా అలా ఉంచుకోవడం, దాన్ని టికావు అంటాం. ఖిలాఫ్, ఖిలాఫ్ అంటే విరుద్ధ, అగైనెస్ట్, వారికి విరుద్ధంగా అని అంటాం కదా. కేసు వారికి విరుద్ధంగా నేను కొట్లాడుతున్నాను, పోరాడుతున్నానంటే వాళ్ళకు విరుద్ధంగా, అగైనెస్ట్, సరే, అగైనెస్ట్, విరుద్ధ, అగైనెస్ట్. ఢాంచా, ఢాంచా అంటే అవుట్లైన్ అనమాట. అంటే అవుట్లైన్ అంటే మనం ఏదైనా ఇప్పుడు గేమ్స్, స్పోర్ట్స్ ఆడతాం, అప్పుడు ఏం చేస్తారంటే చుట్టుపక్కల అవుట్లైన్ అనేది వేస్తారు, అది దాన్ని అవుట్లైన్ అంటారు. ఇది మనకు ఈ యొక్క పాఠ్యాంశంలో ఏ విధంగా వస్తుందని మరి చూస్తాం. తర్వాత ఫూట్, ఫూట్ అంటే శత్రుత, శత్రుత అనమాట. అవగుణ్, అవగుణ్ అంటే బురాగుణ్, బ్యాడ్ క్వాలిటీస్, చెడు గుణాలు, దుర్గుణవంతుడు, దుర్గుణము అని తెలుగులో వస్తుంది. చోర్, చోర్ అంటే కినారా, షోర్. ఇప్పుడు సీ షోర్ అంటే సముద్రపుకి ఒడ్డు, సముద్రపు ఒడ్డుని షోర్ అంట. అదేవిధంగా మనం కినారా నది ఒడ్డున అనొచ్చు, ఏదైనా ఎక్కడైనా మనం వాడచ్చు. జల్వాయు, जलवायु అనేది वातावरण, एटमॉस्फेयर। जलवायु, जलवायु की परिस्थितियों से भारत को 3 भागों में बांटा गया है। किसके आधार पर? जलवायु के आधार पर, एटमॉस्फेयर, वातावरण। नमूना, प्रारूप, सैंपल। మరుభూమి, రేగిస్తాన్, ఎడారి, డెజర్ట్. మరుభూమి చూడండి, ఇప్పుడు మీరు ఈ యొక్క పాఠంలో చదువుకుంటూ వెళ్ళిపోతే, ఈ అర్థాలు తెలియకపోతే, కఠిన శబ్దార్థాలు తెలియకపోతే మీకు పాఠం అర్థం కాదు. కాబట్టి ఇది మనం ముందే నేర్చుకోవాల్సిన ఎంతో అవసరం ఉంది. పహనావా, ఓడావా, वस्त्र, क्लॉथ। पहनावा ओढ़ावा అంటే एक एक प्रांत के जलवायु के कारण वहाँ के लोगों के पहनावे ओढ़ावे అంటే వస్త్రధారణ, దాన్ని పహనావా, ఓడావా. మిటానా, నాశ్ కర్నా, డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడము. అంటే మిటానా నీ పేరు నేను నాశనం చేస్తాను, నామరూపాలు లేకుండా చేస్తాను అంటారు కదా, అది నాశ్ కర్నా. తక్లీఫ్, కష్ట్, హార్డ్షిప్, ప్రాబ్లం, ఏదైనా సమస్య అని అర్థం. ఇక్కడ ఉడద్, ఉడద్ అంటే ఒక రకమైన పప్పు, ఇంగ్లీష్లో బ్లాక్ గ్రామ్ అంటాం, తెలుగులో దీన్ని మినుము అంటాం. కానీ మినుము కన్నా మనం వ్యావహారిక భాషలో దీన్ని ఉద్దిపప్పు అని అంటాం. उसके बाद मुश्किल, मुश्किल, कठिनाई, तकलीफ, मुश्किल, ये सब एक ही वर्ड्स है। कठिनाई यहाँ है, कष्ट आ गया. बाधा, बाधा, अड़चन, హిండ్రన్స్. బాధ, కష్టము, బాధ కలిగించే విషయాలు అని అర్థం అన్నమాట. బాధ, అడచన్ అంటే ఏదైనా ఇబ్బంది కలిగితే మనకు చాలా బాధ కలిగింది అని అంటాం. హిందీలో అడచన్, అడచన్ కూడా చెప్పచ్చు. అకాల్, అకాల్, డ్రాట్, కరువు. ఈ కరువు తెలుగులో దీని అకాల్, కరువు అంటాం. అనాజ్, ధాన్, ఫుడ్ గ్రైన్స్, ధాన్యము. శేష్, బాకీ,
రిమైనింగ్ మిగిలిన, మీరు మ్యాథ్స్ వేస్తారు కదా, కాబట్టి మ్యాథ్స్లో ఒక లెక్క వేసిన తర్వాత మిగిలేదే శేషం. మిగిలకపోతే ఏం లేదు, మిగిలితే అది శేషము. మిగులుతుంది జీరో కూడా, సున్నా కూడా మిగులుతుంది కదా, అది కూడా శేషం. శేషం అంటే బాకీ, रिमाइनिंग मिगिलिना. हल, हल परिष्कार, हल का दो अर्थ आता है. एक अर्थ है जो किसान के पास रहता है हल. అంటే హల్ అనడానికి రెండు మీనింగ్స్ వస్తాయి. ఒకటేమో రైతు దగ్గర దున్నడానికి వాడే ఆ యొక్క హల్, దాని తెలుగులో నాకు రాదు. పరిష్కారం మీనింగ్ వస్తుంది, సొల్యూషన్, పరిష్కారము. దర్శన్ ఫిలాసఫీ, వేదాంతం అంటే దర్శన్ ఫిలాసఫీ. मुलाकात टू मीट, कलईका मुलाकात, आपसे मेरे आपसे आज मैं तुमसे मेरी मुलाकात होगी. मुलाकात అంటే ఈ యొక్క కలయిక. నై రోషని, టు షో పాత్, లైట్, కొత్త వెలుగు. అంటే కొత్త వెలుగు, నై రోషని అంటే కొత్త వెలుగు, అంటే మన జీవితంలో కొత్త వెలుగుని నింపేది అని అర్థం. భాగీదారు, భాగీదారు పార్ట్నర్స్, భాగస్వాములు. ఈ యొక్క పార్ట్నర్స్ అంటే మన యొక్క అది వ్యాపార రంగంలో కానీ ఏదైనా కానీ మనము ఇక్కడ ఈ పార్ట్నర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది, వాళ్ళని భాగీదార్ అని అంటాం. उसके बाद నిజీ, నిజీ అప్ని, పర్సనల్, మన యొక్క, మనదే అని అర్థం. టపక్న, టపక్న అంటే టు కమ్ ఇన్ బిట్వీన్, ఎక్కడి నుంచో ఓడిపడడం. ఇది ఎట్లా అంటే ఒక ఇద్దరికి గొడవలు జరుగుతుంటాయి, సమాధానం చెప్తా ఉంటాం, ఉన్నట్టుండి మధ్యలో ఒక వ్యక్తి దూరడం. ఏ కహాసే టపకా, ఏ కహాసే టపక్ పడా అంటాం. అంటే ఇతను ఎక్కడి నుండి దూరొచ్చాడు అనే సందర్భంలో ఈ యొక్క పదం. ఖప్, ఖప్నా, ఖప్నా అంటే మిల్నా, టు మీట్, కలిసిపోవడం. ఒక వ్యక్తి యొక్క గుణం, సద్గుణం ఏంటంటే అందరితో కలిసిపోవడం. ఆ కలిసిపోవడమే ఖప్నా అంటాం. సదస్య, మెంబర్, సభ్యుడు. तौर तरीके, पद्धतियाँ, लाइफ स्टाइल्स, वे ऑफ लिविंग. तौर तरीके అంటే हर प्रांत में वहाँ की जीवन बिताने वाले व्यक्तियों के तौर तरीके होते हैं. ఒక్కొక్క ప్రదేశంలో నివసించే వ్యక్తుల యొక్క పద్ధతులు ఉంటాయి, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు. లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ జీవన విధానం వేరువేరుగా ఉంటుంది, అది తెలిపే పదమే తౌర్ తరీకే. अब शेष जो हमें पाठ छोड़े हैं उसे पूरा करेंगे. ये सब बता दी मैं. क्या देखो विविधता में, विविधता कहाँ कहाँ से, विंध्या से दक्षिण से मिलाने में हुई वे घटनाएं, कृष्णा नदी से उत्तर के भाग को उसके दक्षिण के भाग से मिलाकर एक रखने में होती रही. यहाँ कृष्णा नदी उत्तर में है, वह उत्तर से पार करके दक्षिण की ओर आकर उत्तर और दक्षिण के लोगों को मिलाती है. ये तो एकता है. यहाँ दूसरा, इस देश में वायर फूड का यह भाव इतना प्रबल क्यों रहा, इसका भी कारण है. దేశంలో వైర్ ఫుడ్ వైర్ అంటే దేశం, ఇవన్నీ ఎట్లా వచ్చింది, ఈ ప్రజలకు ఎలా వచ్చింది అంటే దాని కారణం बड़ी बड़ी नदियों और बड़े बड़े पहाड़ों के गुण अनेक हैं, लेकिन उनमें एक अवगुण भी होता है कि वे जहाँ रहते हैं वहाँ देश के भीतर अलग अलग क्षेत्र बना देती हैं. పెద్ద పెద్ద నదులు, ఈ యొక్క కొండలెక్క యొక్క గుణాలు మంచి గుణాలు ఉన్నాయి, కానీ వాటిలో అవగుణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే అవి ఎక్కడ నిర్మించబడి ఉన్నాయో స్థిరంగా ఉన్న చోట ప్రజలు అక్కడే నివసిస్తారు, అంటే వాళ్ళ యొక్క సొంత భూమిగా. అంతే కదా, ఇప్పుడు ఒక చోట స్థిరంగా వాళ్ళు ఉంటే ప్రజలు వాళ్ళ నివాస స్థానం అక్కడే ఉంటుంది.
కాబట్టి ఈ విధంగా ప్రజలను విడిగా చేస్తుంది. అంటే నదులు, కొండలు ఏం చేస్తాయంటే వాటి యొక్క నివాస స్థలాల్ని స్థిరంగా చేసుకుని ప్రజలు అక్కడే నివసిస్తారు. కాబట్టి దీంట్లో వివిధత, భిన్నత్వం అనేది ఉంది. देश के अंदर अलग अलग बाप रे अबाया बद्री जो हम तो बहुत तकलीफ होती है ऐसा आने पर। मैं तुम्हें एडमिट करती जाती हूँ। यहाँ नदियां और पहाड़ भी लोगों को अलग अलग कर देते हैं, क्योंकि नदियां में अच्छा गुण है, पानी बहुत सा पानी मिलता है, पहाड़ भी अच्छे गुण है, लेकिन यहाँ उनमें अवगुण भी थोड़े हैं, क्योंकि वे जहाँ व्याप्त हैं वहां के लोग अपना ही क्षेत्र बनाकर वहां ही रहते हैं। इस तरह नदियां और पहाड़ों से भी भारत देश में विविधता देखी जाती है। यह देश है भी बहुत विशाल, इसके उत्तरी छोर पर कश्मीर पड़ता है, जिसकी जलवायु लगभग मध्य एशिया की जलवायु के समान होती है। देश बहुत विस्तार है। उत्तर में कश्मीर है, वहां का जलवायु बहुत ठंडा ठंडा होता है। इस प्रकार एशिया की जलवायु यहाँ మంచు మంచు పర్వతాలు కూడా ఉన్నాయి, మంచు యొక్క సందర్భంలో ఉంటుంది. అలాంటి జలవాయు, అలాంటి వాతావరణ పరిస్థితులు ఉత్తర దేశంలో ఉన్నాయి. इसके विपरीत भारत के दक्षिणी छोर पर कुमारी अंतरीप है, जहां के घरों की रचना और लोगों के रंग रूप आदि में श्रीलंका या सिलोन का नमूना हो जाता है। उसी प्रकार दक्षिण की ओर देखने पर वहां के घर और पहनावे, ओढ़ावे, ये सब श्रीलंका और सिलोन का नमूना शुरू होता है। उसी प्रकार मतलब दक्षिण में सब एक प्रकार होता है, उत्तर का जैसे नहीं है। दक्षिण की जलवायु धूप की है, गर्मी की है। उसी प्रकार यहाँ के घरों का निर्माण होता है और उसी प्रकार वहाँ के लोगों के पहनावे, ओढ़े भी होते हैं। कल हमने यहाँ तक बताई थी मैं, अच्छा कोई बात नहीं, पहले भी बताई। बाद में चिरपुंजी भी इसी देश में है, जहाँ साल में 500 इंच से अधिक वर्षा होती है और थार की रंग मरुभूमि में भी यहीं आए, जहाँ वर्षा होती ही नहीं अथवा नाम मात्र की होती है। देखो भारत देश एक देश है, भारत देश में चिरपुंजी यहाँ वर्षा, चिरपुंजी में वर्षा कम से कम 500 इंच, దాదాపు 5 ఇంచుల వరకు ఈ చిరుపుంజిలో వర్షం అనేది కురుస్తుంది. మరి అదే దేశంలో థార్ ఎడారి ఉంది, ఆ థార్ ఎడారి क्या है वो मरुभूमि, मरुभूमि का अर्थ है, इसके आगे मैं बताई, इसका अर्थ है एडारी। जहाँ चिरपुंजी में 500 इंच की वर्षा पड़ती है, रेगिस्तान थार में कुछ भी नहीं, वर्षा नहीं पड़ती, नाममात्र होती है। जलवायु एवं क्षेत्रीय सुविधा के अनुसार ही लोगों के पहनावे, ओढ़ावे और खान पान में भी भेद हो जाता है। ఇక్కడ చూడండి, ఈ యొక్క జలవాయు మన వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కొక్క ప్రదేశంలో నివసిస్తున్న ప్రజల యొక్క వస్త్రధారణ, ఆహార పదార్థాలు అంటే ఖాన్ పాన్ అంటే ఆహారం, ఈ అలవాట్లు అనేది మారుతూ ఉంటాయి. మరి మీరు గమనించండి, దీంట్లో కూడా భిన్నత్వం అనేవి వస్తుంది. ఈ లాస్ట్ లో ఈ భిన్నత్వంలో ఏకత్వం ఎలా వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. యహ भिन्नता ही है ना, ये रियाना भिन्नता ही है ना? यस मैम। ओके ओके, थैंक यू। जो भेद भारत में बहुत ही प्रत्यक्ष है, यह भेद जो एक स्थान में रहने वाले लोगों के पहनावे, ओढ़ावे, खान पान ये सब अलग अलग होते हैं। क्यों होते हैं? वातावरण दृष्टि से देखकर, जलवायु की दृष्टि से लेकर ये सब अलग अलग होते हैं। यहाँ में भिन्नता दिखाई देता है। इन भेदों को मिटाकर अगर हम कोई राष्ट्र एक ढंग चलाना चाहे तो उससे अनेक लोगों के बहुत ज्यादा तकलीफे होंगे। ఇక్కడ చూడండి, ఈ యొక్క భిన్నత్వాలే వద్దు,
భిన్నత్వం వద్దు, అందరినీ ఏకత్వం తీసుకొస్తాము అని కానీ ప్రయత్నిస్తే, ఇప్పుడు చలి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పాలన చేస్తారు, బాగా వెచ్చదనం ఇచ్చే బట్టలు వేసుకుంటారు, తర్వాత ఈ యొక్క గోధుమలు అవి వాడతారు. అంటే వాళ్ళకు చలి ఎక్కువ ఉన్న ప్రదేశం కాబట్టి అదే అదే ఈ యొక్క బాగా ఉలన్ బట్టలు కానీ రోటీ చపాతీలు ఇలాంటివి దక్షిణ దేశం వాళ్ళ ప్రజలకి ఇస్తే వాళ్ళకి ఇంకా వేడి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న భిన్నత్వాన్ని మనం అది ఆపేసి ఒకేసారి మారుదామంటే చాలా ఇబ్బంది అవుతుంది. उदाहरण के लिए हम रोटी और उड़द की दाल अथवा रोटी और मांस को देश का राष्ट्रीय भोजन बना दे तो पंजाबी लोगों को मजे में रहेंगे, लेकिन बिहार और बंगाल के लोगों का हल बुरा हो जाएगा। इसी तरह अगर हम यह कानून बना दे कि हर हिंदुस्तानी को चप्पल पहनना ही होगा तो कश्मीर के लोग घबराहट उठाएंगे, क्योंकि पहाड़ पर चलने वाले लोग पाँव में चप्पल पहनकर ठीक ठीक नहीं चल सकते। ఇక్కడ చూడండి, ఇంత భిన్నత్వం చెప్పొస్తున్నా. ఒకవేళ ప్రభుత్వమే ఒక చట్టం చేసిందనుకోని అందరూ ఒకే రకమైన వస్త్రాలు ధరించాలి, అందరూ ఒకే రకమైన ఆహార పదార్థాలు తినాలి అని ఒక చట్టం తీసుకొస్తే ఇక్కడ మొట్టమొదట ఉలిక్కి పడే వాళ్ళు ఎవరంటే పంజాబీలు. పంజాబీకి రోటీ और మాంస్ కొద్ది అంటే ఇక్కడ రోటీ చపాతీ మరియు మాంసము దేశం యొక్క రాష్ట్రీయ భోజనంగా చట్టం తీసుకొచ్చామనుకోండి, మొట్టమొదట కష్టపడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతోషపడే వాళ్ళు పంజాబీలో తో మజేమే రహెంగే, లేకిన్ పంజాబీలు చాలా సంతోషంగా వాళ్ళు ఆ ప్రభుత్వం నిర్ణయించిన ఆహారాన్ని తినేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు తినేదే మాంసము, ఈ యొక్క చపాతీలు. బంగ్లా के लोगों का हाल बुरा हो जाएगा. బెంగాల్ ప్రజలు ఇవి తిని బతకడం అంటే చాలా కష్టం, వాళ్ళకు చాలా ఇబ్బంది పడతారు. इसी तरह अगर हम ये कानून बना दे, చట్టం చేస్తే ఇంకో చట్టం ఏంటంటే ప్రజలు అందరూ కూడా సబ్లో చప్పల్ పహన్నా యోగా, చెప్పులు వేసుకునే నడవాలి అనే ఒక చట్టం తీసుకొస్తే లోగ్ घबरा उठेंगे. कहाँ के लोग? కాశ్మీర్ కే లోగ్, కాశ్మీర్లో నివసిస్తున్న ప్రజలు लिखी पड़ता भयपड़ता, क्योंकि पहाड़ पर चलने वाले पाँवों में चप्पल पहनकर ठीक पोशाकों की ठीक ठीक नहीं चल सकते. देखो, ये अगर ఒకవేళ ప్రభుత్వము ఒక చట్టం చేస్తే ఆ చట్టం ఏంటి, అందరూ చెప్పులేసుకుని నడవాలనే చట్టం వేస్తే అది ఈ కాశ్మీరీ ప్రజలకు చాలా కష్టమవుతుంది. అంటే ఎందుకంటే కాశ్మీర్లో లోయలు కొండలు ఇది ఎక్కి దిగాలి వాళ్ళు, అలాంటి పరిస్థితుల్లో చెప్పులేసుకుని దిగరు, మామూలుగా షూస్ లాంటిది వాడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఈ చట్టం అనేది చేస్తే చాలా కష్టమవుతుంది. उसके बाद पहनावे ओढ़ावे में भी जगह जगह भिन्नता मिलती है और पोशाक को भी जलवायु एवं क्षेत्रीय सुधा के अनुसार ही तरह तरह की फैली हुई है. అంటే వస్త్రధారణ అంతా అందరూ ఒకే విధంగా వస్త్రధారణ వేసుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు భారతదేశం అంతా ఒకే రకమైన యూనిఫామ్ అంటే వస్త్రాలు, ఒకే విధమైన వస్త్రాలని వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, వస్త్రాలు వాడండి అని చెప్పారనుకోండి, అది చట్టం చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో వాళ్ళ యొక్క స్థలాలలో, వాళ్ళ యొక్క ప్రదేశాలలో ఉన్న ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఆ బట్టలు వేసుకోలేరు. ఇందులో వివిధత్వం అనేది మనకు కనిపిస్తుంది. ఏ విధంగా ఇప్పుడు చల్లని ప్రదేశంలో వేడినిచ్చే వస్త్రాలు మనం ధరించాలి, వేడి ఉన్న ప్రదేశాల్లో కాటన్ దుస్తులు, బాగా గాలి ఆడే దుస్తులు ధరించాలి. असल में मगर विविधता का सबसे बड़ा लक्षण है कि हमारे देश में अनेक प्रकार की भाषाएं फैली हुई है. अच्छा, अब तक हम पहनावे, ओढ़ावे और आहार पदार्थ जो खाद्य है उसके बारे में हमें बात किया. अब तो भाषा के बारे में बात करें. सबसे बड़ी विविधता कहाँ है? भाषा
देश में अनेक भाषाएं फैली है। भाषा के लिए ये विविधता हम देख सकते हैं। चलो, और इनके कारण हम आज आपस में भी अजनबी के समान हो जाते हैं। भाषा अलग अलग होने पर बहुत से लोग एक जगह जमा होने से आस पास रहती है, लेकिन भाषा बोल नहीं सकते, क्योंकि दक्षिण की भाषा अलग है, उत्तर की भाषा अलग है। इस प्रकार भाषा अलग होने पर हम आपस में जानते हुए भी हम हमारे जो भाव है, आलोचना है, हमें प्रकट नहीं कर सकते। భాషాపరమైన సమస్య చాలా గొప్పదిగా చూపిస్తున్నారు. ఎందుకంటే వివిధ రకాల భాషలు ఉన్నాయి మన భారతదేశంలో. ఉత్తర దేశంలో కొన్ని భాషలు ఉన్నాయి, ఈ యొక్క దక్షిణ దేశం వివిధ భాషలు. ఆ భాషల వలన కూడా మనలో భిన్నత్వం అనేది వచ్చేస్తుంది. అపరిచిత్ హో జాతే, అంటే ఎదురెదురుగా ఉన్నా కూడా మనం అపరిచితులమే. ఎట్లా అంటే భాష రాదు, భాష రాని ఎంతసేపు సైకిల్ చేసుకుంటాము. వాళ్ళ భాషలు మనకు రాదు, మన భాష వాళ్ళకు రాదు. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా చెప్తున్నారు. उत्तर भारत में तो गुजरात से लेकर बंगाल तक की जनता के बीच क्या है, उत्तर भारत में गुजरात से लेकर बंगाल की जनता के बीच संपर्क खूब हुआ है। यहाँ देखो उत्तर भारत में ही देखो, उत्तर भारत में गुजरात से लेकर बंगाल तक लोग अच्छा संपर्क होते हैं, आते जाते हैं, सब कुछ है। लेकिन इसलिए वहाँ भाषा भेद की कठिनाई उतनी नहीं हुआ करती। इसलिए जो एक भाषा को अच्छी तरह जानती, इसलिए वहाँ भाषा की समस्या नहीं उठती, आखिरती मतलब प्रकट होती। लेकिन अगर कोई उत्तर भारतीय दक्षिण चला जाए अथवा कोई दक्षिण भारतीय उत्तर चला जाए और वह अपनी मातृभाषा के सिवा अन्य कोई भाषा नहीं जानता, तो वह सचमुच बड़ी मुश्किल में पड़ जाएगा। ఇది ముఖ్యమైన మీకే నాన్ హిందీ స్పీకింగ్ ఏరియా మంది దక్షిణ దేశంలో ఉన్నాం మనం. దక్షిణ దేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మన మాతృభాషల్లోనే ప్రాంతీయ భాషలే తెలుసు, మనం ఏది తెలియదు. అలాంటి మనము ఉత్తరప్రదేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకు మన మాతృభాష తప్ప వేరేది రాదు. అలాంటప్పుడు ఎంత సమస్య మనం ఎదుర్కొంటాం చూడండి. అదేవిధంగా ఉత్తర భారతదేశం నుండి మన దక్షిణానికి ఎవరైనా వస్తే, అక్కడి ప్రజలు ఎవరైనా వస్తే, వాళ్ళు కూడా ఏం భాష రాని కారణంగా వాళ్ళు కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనం హిందీ ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎందుకంటే హిందీ నేర్చుకోవడం వల్ల యావత్ భారతదేశంలో అందరికీ హిందీ తెలుసు, బట్టి మన యొక్క భావాలను వాళ్ళకు చెప్పచ్చు. కానీ మనకు రాని పక్షంలో మనం ఏం చేస్తాం, కళ్ళు చూస్తూనే ఉంటాం. అందుకే హిందీ నేర్చుకోమని, హిందీ యొక్క హిందీని అభివృద్ధి చేయమని చెప్తుంటారు. ఇక్కడ ఉత్తర భారతీయులు కూడా అదే విధంగా ఉంటుంది. ఉత్తర భారతదేశం వాళ్ళు మన దక్షిణ దేశం వైపు వస్తే వాళ్ళు కూడా ఇదే సమస్యని ఎదుర్కోవడం జరుగుతుంది. भाषा भेद की यह समस्या हमारी राष्ट्रीय एकता की सबसे बड़ी बाधा है. భాషా భేద్ అనేక భాషలు ఉండడం వల్ల మన ఐక్యత, దేశ ఐక్యతకి ఇది మరి చాలా ఇబ్బందులుగా మారుతుంది ఈ భాషా సమస్య అనేది. राष्ट्रीय एकता में पहले ये बाधा थी कि पहाड़ा और नदियों को लांघना आसान नहीं था. మొట్టమొదట భారతదేశంలో అందరూ ఒకటి అని చెప్పడానికి మనకు వీలు కాకుండా ఈ నదులు, కొండలు ఇవి అడ్డంగా ఉండి కొంత ఇబ్బందిని కలిగించాయి. मगर अब विज्ञान के अनेक सुगम साधनों के उपलब्ध हो जाने से बाधा दूर हो गई. కానీ ఆ విధంగా ఇప్పుడు వైజ్ఞానిక యుగం, సైన్స్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కొన్ని ఈ యొక్క సాధనాలను వాడి ఆ కొండల్ని దాటడానికి, నదులు దాటడానికి ఆనకట్లు కట్టాం. ఇవన్నీ ఈ సమస్య అంతా మనం దాదాపు పూర్తయిపోయింది. కానీ సమస్య అనేది ఎక్కడుంది, मगर अब विज्ञान के आज अगर देश के एक कोने में अकाल पड़ा है तो
दूसरे कोने से अनाज यहाँ तुरंत पहुंचा दिया जाता है। చూడండి, మన భారతదేశంలో మనము ఒక చోట ఏదైనా కరువు వస్తే వచ్చిందనుకోండి, మన దగ్గర ఉన్న సాధనాలు ట్రైన్స్, బస్సెస్, లారీస్ వీటి ద్వారా ఎక్కడైతే ఈ యొక్క కరువు వచ్చిందో అక్కడికి భోజన వసతులు, ఆహార పదార్థాలు అన్ని పంపించడం జరుగుతుంది. इसी प्रकार पहले जब देश के एक कोने में विद्रोह होता था, तब दूसरे कोने में पड़ा हुआ राजा जल्दी से फौज भेजकर और उसे दबा नहीं सकता था, और विद्रोह की सफलता से देश की एकता टूट जाती है. ఇప్పుడు ఇదే కాకుండా ఒక ప్రదేశంలో ప్రదేశాలు విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క రాజు పరిపాలిస్తున్నారు. కానీ ఏదో ఒక రాజు ఇంకో రాజు మీద దండెత్తి వస్తే అలా యుద్ధం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ కొండలు, కోనలు, నదులు ఇవన్నీ దాటి రావడానికి వాళ్ళకు చాలా కష్టమైంది. జల్దీ ఫౌజ్ బేచర్ ఉసే దబా నహీ సక్తా. తొందరలో సైన్యాన్ని పంపించి ఎదురుటి వచ్చిన రాజుని అతను అణచివేయలేకపోయినాడు. కోనే में पड़ा हुआ राजा और विद्रोह की सफलता से देश की एकता टूट जाती है. ఈ విధమైన విద్రోహాలు, ద్వేషాలు ఒక ప్రాంతంలో ఒక ప్రదేశంలో ఉన్న రాజు మరొక ప్రదేశంలో రాజు ఇద్దరి మధ్య ద్వేషం అనేది, విద్రోహం అనేది ప్రబలుతుంది. हम दिल्ली से फौज भेजकर उसे तुरंत दबा सकते हैं, కానీ సెంటర్లో ఉన్న హార్ట్ ఆఫ్ ద ఇండియా ఢిల్లీ నుండి మనం సైన్యాన్ని పంపించి ఆ యొక్క ఆక్రమణను మనం ఆపచ్చు. ఈ పరిస్థితి ఇప్పటి పరిస్థితి. అంటే ముందున్న పరిస్థితి ఏంటంటే, ఒక దేశం మీద మరో రాజు ఆక్రమణలు ఓ యుద్ధ చేయడక రాతా హై నా, అంటే యుద్ధము ప్రకటించి వచ్చినప్పుడు ఇక్కడ రాజు అతన్ని అణచడానికి కష్టమైంది. ఎందుకంటే కొండలు, లోయలు, నదులు తొందరగా వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఏముందంటే, आज देश के चाहे जिस कोने में भी विद्रोह हो, हम दिल्ली से फौज भेजकर से तुरंत दबा सकते हैं. ఈనాటి పరిస్థితి చెప్తున్నా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒక రాజు మరో రాజు మీద దండిస్తే నేరుగా ఢిల్లీ నుండి సైన్యాన్ని పంపించి ఆ యొక్క ఆక్రమణలను అంతం చేయొచ్చు. ప్రాకృతిక బాధాయే అబ్ ఖత్మ్ హో గయి హై. ప్రాకృతి పరంగా ఉన్న బాధలు, సమస్యలు ఇప్పుడు తొలగిపోయి ఉన్నాయి. ముందేమో पहले तो बहुत कठिनाई थी, क्योंकि विंध्याचल से पार करके दक्षिण की ओर नहीं आ सकते थे. लेकिन अब क्या है, वो दूर हो गई. इस सही से लोग अदंता दूर में यही कारण है कि आज हमारी एकता इतनी विशाल हो गई है. దీనివల్లే ఈ కారణం వల్లే మన యొక్క ఏకత అనేది విశాలంగా అయిపోయింది. ఏకత్వం వచ్చింది, భిన్నత్వం మెల్లమెల్లగా అది రూపం మాసిపోతుంది. विशाल वह रामायण, महाभारत, मौर्य और मुगल जमानों में भी कभी नहीं हुई थी. ఈ విధమైన పరిష్కారాలు ఈ యొక్క రామాయణ, మహాభారత, మౌర్య మరి ముఘల్ వాళ్ళ యొక్క పీరియడ్లు కూడా ఇంత ఇదిగా జరగలేదు. अभी जो क्षेत्रीय जोश या प्रांतीय मोह बाकी है, वह धीरे धीरे कम हो जाएंगे, क्योंकि इस जोश को पालने वाली प्रकृति बाधाएं अब शेष नहीं है. అంటే ఈ యొక్క రాజులు విశాలమైన భారతదేశం అంటున్నారు. వీళ్ళందరూ, ఈ రాజులందరూ అంటే రామాయణంలో చెప్పినట్టు మహాభారతంలో మౌర్యులు, ముఘలులు వీళ్ళందరూ కూడా దేశాన్ని విశాలంగా చేయడం వాళ్ళకు వీలు కాలేదు. ఎందుకంటే భౌగోళిక పరంగా మనం భారతదేశము భిన్నత్వం ఉంది. కానీ ఈరోజు అలాంటి యొక్క సమస్యలు మెల్లమెల్లగా రూపుమాసిపోయినాయి. मगर भाषा भेद की समस्या जरा कठिन है, और उसका हल तभी मिलेगा जब हिंदी भाषी क्षेत्र में अहिंदी भाषाओं तथा अहिंदी भाषा क्षेत्र में हिंदी भाषा का प्रचार हो जाए. చక్కని సమాధానం ఇచ్చారు. ఏంటిదంటే,
ఎప్పుడై మనకు భాషాపరమైన సమస్య ఉంది. భారతదేశాన్ని ఐక్యత తీసుకురావడానికి భాష అనేది ఒక గొడ్డలి పెట్టు. చాలా కఠినంగా, కష్టంగా తయారైంది. కాబట్టి మనం ఇక ఆ పరిష్కారం, ఆ సమస్యకు పరిష్కారం ఎలా తెచ్చుకోగలమంటే ఈ యొక్క హిందీ ప్రాంతంలో హిందీ యొక్క ప్రచారం, హిందీ ప్రదేశంలో అహిందీ ప్రచారం చేస్తే ఈ యొక్క భాషా సమస్య దూరమైపోతుంది. మరోసారి అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఎక్కడైతే హిందీ భాష మాట్లాడతారో అక్కడ దక్షిణ దేశ భాషలను వాళ్ళకు ఇంట్రొడ్యూస్ చేయడం, వాళ్ళకు నేర్పించడం. అదేవిధంగా అహిందీ ప్రజలు దక్షిణాన ఉన్న ఈ యొక్క ప్రదేశాల్లో హిందీ భాష యొక్క వికాసం అనేది చేస్తే, అభివృద్ధి చేస్తే మనకు ఈ భిన్నత్వంలో ఏకత్వం మనం తీసుకురాగలము. अच्छा चलो छात्र, आज मैं यहाँ तक खत्म करती हूँ। कल ये पाठ का शेष भाग मैं आपको बताऊंगी। अब आप अटेंडेंस बोलिए। अटेंडेंस में अटेंडेंस बताइए एक एक करके, मैं मार्क कर लूंगी। मैं करूंगी, देखो आसिफ Absent, ma'am. ओके।